కూతుర్లు ఉన్న వాళ్ళందరూ చేయతాడా? మిమ్మల్ని అడగలేదమ్మా, ఇక్కడ అడిగాను. మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పాపను చూసి 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా నో ప్రాబ్లం, బుగ్గల మీద చేయి పెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు. అది నీ బాధ్యత. నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పాడులే అంటది. అర్థమైందా? నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది? అమ్మమ్మ తాపొద్దు పుట్ట వద్దు. నీ కూతురు దగ్గరికి తీసుకో, కౌగిలించుకొని చెప్పు, ఐ లవ్ యూ బెటా. అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు, మొత్తం అలాగే ఉన్నావు, అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు, అచ్చం మా అమ్మలాగా ఉన్నావు. వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా? అది ఎంత సంతోషపడతారో తెలుసా? నువ్వు చెప్పక పక్కనోడు చెప్పితే జంపు జిలాని. ఎందుకు నువ్వు చెప్పలేదు? నీ తప్పది. అర్థమవుతుందా? మన భావజాలం, క్రైస్తవ భావజాలం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి.